పాఠः 19 లట్ లకారः వర్తమానः కాలः పునః స్వాగతం. నమస్కారం పిల్లలు, మళ్లీ మన క్లాస్కి స్వాగతం. మీరు ఎంత అద్భుతంగా నేర్చుకుంటున్నారో. ఇప్పటివరకు మనం శబ్దరూపాలు నేర్చుకున్నాం. రామ, సీత, ఫల, హరి, నదీ, గురు, వధు, పితృ, మాతృ అలాంటివి. ఇవన్నీ నామపదాలు. ఇప్పుడు మనం క్రియాపదాలు వివరంగా నేర్చుకుందాం. ధాతురూపాలు. ఈరోజు మనం లట్ లకారం నేర్చుకుందాం. లట్ లకారం అంటే వర్తమాన కాలం. ఇప్పుడు జరుగుతున్న పనులు చెప్పడానికి. ఇది చాలా ముఖ్యం. సిద్ధంగా ఉన్నారా? పూర్వ పాఠస్మరణం. మొదట మనం ఇంతకుముందు నేర్చుకున్న క్రియాపదాలు గుర్తుచేసుకుందాం. మనం 10వ పాఠంలో కొన్ని క్రియలు నేర్చుకున్నాం, గుర్తుందా? గచ్చతి, గచ్చతి, వెళుతున్నాడు. పఠతి, పఠతి, చదువుతున్నాడు. లిఖతి, లిఖతి, వ్రాస్తున్నాడు. ఖాదతి, ఖాదతి, తింటున్నాడు. ఇవన్నీ వర్తమాన కాలంలో ఒక్కరి గురించి చెప్పడానికి. ఇప్పుడు మనం వీటిని పూర్తిగా వివరంగా నేర్చుకుందాం. లకారః కిం? లకారం ఏమిటి? లకారః కాలం సూచయతి. లకారమంటే కాలాన్ని తెలియచేసేది. సంస్కృతంలో 10 లకారాలు ఉన్నాయి. ప్రతి లకారం ఒక కాలాన్ని లేదా భావాన్ని తెలియచేస్తుంది. లట్ లకారం వర్తమాన కాలం కోసం. లోట్ లకారం ఆజ్ఞల కోసం. లంగ్ లకారం భూతకాలం కోసం. ఇలా. ఇప్పుడు మనం లట్ లకారం వివరంగా చూద్దాం. ధాతుః కిం? ధాతువు ఏమిటి? ధాతుః క్రియాయాః మూలం అస్తి. ధాతువు అంటే క్రియ యొక్క మూలం, రూట్. ఉదాహరణకు గమ్ అనేది ధాతువు. దీని అర్థం వెళ్లడం. ఈ గమ్ ధాతువు నుండి గచ్చతి, గచ్చతః, గచ్చంతి అనే రూపాలు వస్తాయి. పట్ అనేది ధాతువు. దీని అర్థం చదవటం. ఈ పట్ ధాతువు నుండి పఠతి, పఠతః, పఠంతి వస్తాయి. ధాతువు మారిపోయి వివిధ రూపాలు వస్తాయి. వాటినే ధాతురూపాలు అంటారు. పురుషాః వచనాని చ. పురుషాలు మరియు వచనాలు. సంస్కృతంలో 3 పురుషాలు ఉన్నాయి. ప్రథమ పురుషః, ప్రథమ పురుషః అతడు, ఆమె, అది, సహ, సా, తాత్. మధ్యమ పురుషః, మధ్యమ పురుషః నువ్వు, మీరు, త్వం, యువాం, యూయం. ఉత్తమ పురుషః, ఉత్తమ పురుషః నేను, మనం, అహం, ఆవాం, వయం. 3 వచనాలు. ఏకవచనం, ఏకవచనం ఒక్కడు. ద్వివచనం, ద్వివచనం 2 మంది. బహువచనం, బహువచనం చాలా మంది. అంటే మొత్తం 3 పురుషాలు గుణించు 3 వచనాలు సమానం 9 రూపాలు. ప్రతి ధాతువుకి 9 రూపాలు ఉంటాయి. భూ ధాతుః లట్ లకారే. భూధాతువు లట్ లకారంలో. ఇప్పుడు భూధాతువు చూద్దాం. భూ అంటే ఉండడం, ఉనికిలో ఉండటం. ఇది చాలా ముఖ్యమైన ధాతువు. ఇది అస్తి, భవతి అని వస్తుంది. లట్ లకారంలో ఎలా మారుతుందో చూద్దాం. భూ ధాతుః ఏకవచనం
ప్రథమ పురుషః భవతి. భవతి అంటే ఉంటుంది, అవుతుంది. ఉదాహరణం: సహ భవతి. సహ భవతి, అతడు ఉన్నాడు. మధ్యమ పురుషః భవసి. భవసి అంటే నువ్వు ఉన్నావు. ఉదాహరణం: త్వం భవసి. త్వం భవసి, నువ్వు ఉన్నావు. ఉత్తమ పురుషః భవామి. భవామి అంటే నేను ఉన్నాను. ఉదాహరణం: అహం భవామి. అహం భవామి, నేను ఉన్నాను. భూధాతుః ద్వివచనం ప్రథమ పురుషః. భవతః. భవతః అంటే 2 మంది ఉన్నారు. ఉదాహరణం: తౌ భవతః. తౌ భవతః, వారిద్దరూ ఉన్నారు. మధ్యమ పురుషః భవదః. భవదః అంటే మీరిద్దరూ ఉన్నారు. ఉదాహరణం: యువాం భవదః. యువాం భవదః, మీరిద్దరూ ఉన్నారు. ఉత్తమ పురుషః భవావః. భవావః అంటే మేమిద్దరం ఉన్నాము. ఉదాహరణం: ఆవాం భవావః. ఆవాం భవావః, మేమిద్దరమున్నాము. భూధాతుః బహువచనం ప్రథమ పురుషః. భవంతి. భవంతి అంటే చాలామంది ఉన్నారు. ఉదాహరణం: తే భవంతి. తే భవంతి, వారు ఉన్నారు. మధ్యమ పురుషః భవథ. భవథ అంటే మీరు ఉన్నారు. ఉదాహరణం: యూయం భవత. యూయం భవత, మీరు ఉన్నారు. ఉత్తమ పురుషః భవామః. భవామః అంటే మేము ఉన్నాము. ఉదాహరణం: వయం భవామః. వయం భవామః, మేము ఉన్నాము. సారాంశః: భూధాతువు పూర్తి పట్టిక ప్రథమ పురుషః. భవతి, భవతః, భవంతి. మధ్యమ పురుషః భవసి, భవతః, భవత. ఉత్తమ పురుషః భవామి, భవావః, భవామః. ఈ పట్టికను 3 సార్లు చెప్పండి. భవతి భవతః భవంతి. భవతి భవతః భవత. భవామి భవావః భవామః. మళ్ళీ భవతి భవతః భవంతి. భవసి భవతః భవత. భవామి భవావః భవామః. మరోసారి భవతి భవతః భవంతి. భవసి భవథ భవథ. భవమ భవవః భవమః. అద్భుతం. గమ్ ధాతుః లట్ లకారే. గమ్ ధాతువు లట్ లకారంలో ఇప్పుడు గమ్ ధాతువు చూద్దాం. గమ్ అంటే వెళ్లడం. ఇది మనం ఇప్పటికే కొంచెం నేర్చుకున్నాం. ఇప్పుడు పూర్తిగా చూద్దాం. ప్రథమ పురుషః గచ్చతి, గచ్చతః, గచ్చంతి. మధ్యమ పురుషః గచ్చసి, గచ్చతః, గచ్చత. ఉత్తమ పురుషః గచ్ఛామి, గచ్ఛావః, గచ్ఛామః. గమ్ ధాతుః ఉదాహరణాని: సః గచ్చతి. సః గచ్చతి, అతడు వెళ్తున్నాడు. త్వం గచ్చసి. త్వం గచ్చసి, నువ్వు వెళ్తున్నావు. అహం గచ్ఛామి. అహం గచ్ఛామి, నేను వెళ్తున్నాను. తే గచ్చంతి. తే గచ్చంతి, వారు వెళ్తున్నారు. యూయం గచ్చత.
యూయం గచ్చత మీరు వెళ్తున్నారు. వయం గచ్చామః వయం గచ్చామః మేము వెళ్తున్నాము. పఠ్ ధాతుః లట్ లకారే పఠ్ ధాతువు లట్ లకారంలో పఠ్ అంటే చదవడం. ప్రథమ పురుషః పఠతి పఠతః పఠంతి. మధ్యమ పురుషః పఠసి పఠదః పఠదా. ఉత్తమ పురుషః పఠామి పఠావః పఠామః. పఠ్ ధాతుః ఉదాహరణాని బాలకः పుస్తకం పఠతి బాలకः పుస్తకం పఠతి బాలుడు పుస్తకం చదువుతున్నాడు. త్వం కిం పఠసి త్వం కిం పఠసి నువ్వు ఏమి చదువుతున్నావు. వయం వేదాన్ పఠామః వయం వేదాన్ పఠామః మేము వేదాలు చదువుతున్నాము. లిక్ ధాతుః లట్ లకారే లిక్ ధాతువు లట్ లకారంలో లిక్ అంటే వ్రాయడం. ప్రథమ పురుషః లిఖతి లిఖతః లిఖంతి. మధ్యమ పురుషః లిఖసి లిఖతః లిఖతా. ఉత్తమ పురుషః లిఖామి లిఖావః లిఖామః. ఉదాహరణాని ఛాత్రः పత్రం లిఖతి ఛాత్రः పత్రం లిఖతి. విద్యార్థి ఉత్తరం వ్రాస్తున్నాడు. యువాం కిం లిఖదః యువాం కిం లిఖదః మీరిద్దరూ ఏమి వ్రాస్తున్నారు. అహం నామ లిఖామి అహం నామ లిఖామి నేను పేరు వ్రాస్తున్నాను. ప్రత్యయ దర్శనం ప్రత్యయాలు గమనించడం. ఇప్పుడు ప్రత్యయాలను గమనించండి. ధాతువుకు చేరే ప్రత్యయాలు. ఏకవచనం ఏ సి మీ. ద్వివచనం తహ తహ వహ. బహువచనం అంతి థ మహ. ఈ ప్రత్యయాలు గుర్తుంచుకుంటే ఏ ధాతువైనా సులభంగా చెప్పగలం. అన్యే ధాతవః ఇతర ధాతువులు. ఇప్పుడు మరికొన్ని ముఖ్యమైన ధాతువులు చూద్దాం. ఖాద్ ధాతుః ఖాద్ ధాతువు తినడం. ప్రథమ పురుషః ఖాదతి ఖాదతాః ఖాదంతి. మధ్యమ పురుషః ఖాదసి ఖాదతః ఖాదత. ఉత్తమ పురుషః ఖాదామి ఖాదావః ఖాదామః. ఉదాహరణం బాలకः ఫలం ఖాదతి బాలకः ఫలం ఖాదతి బాలుడు పండు తింటున్నాడు. పా ధాతుః పా ధాతువు తాగడం. ప్రథమ పురుషః పిబతి పిబతః పిబంతి. మధ్యమ పురుషః పిబసి పిబతః పిబత. ఉత్తమ పురుషః పిబామి పిబావః పిబామః. ఉదాహరణం అహం జలం పిబామి అహం జలం పిబామి నేను నీరు తాగుతున్నాను. దృష్ ధాతుః దృష్ ధాతువు చూడడం. ప్రథమ పురుషః పశ్యతి పశ్యతః పశ్యంతి. మధ్యమ పురుషః పశ్యసి పశ్యతః పశ్యథా. ఉత్తమ పురుషః పశ్యామి పశ్యావః పశ్యామః. ఉదాహరణం వయం చంద్రం పశ్యామః వయం చంద్రం పశ్యామః మేము చంద్రుడిని చూస్తున్నాము.
వద్ధాతుః వద్ధాతువు మాట్లాడడం ప్రథమ పురుషః వదతి వదతః వదంతి మధ్యమ పురుషః వదసి 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 ఉత్తమ పురుషః వదామి వదావః వదామః ఉదాహరణం త్వం సత్యం వదసి త్వం సత్యం వదసి నువ్వు నిజం చెప్తున్నావు హస్ ధాతుః హస్ ధాతువు నవ్వడం ప్రథమ పురుషః హసతి హసతః హసంతి మధ్యమ పురుషః హససి హసతః హసత ఉత్తమ పురుషః హసామి హసావః హసామః ఉదాహరణం బాలిక హసతి బాలిక హసతి బాలిక నవ్వుతోంది అభ్యాసః ప్రాక్టీస్ వాక్యాలు ఇప్పుడు వివిధ ధాతువులతో వాక్యాలు చూద్దాం. అహం విద్యాలయం గచ్ఛామి అహం విద్యాలయం గచ్ఛామి పుస్తకం పఠామి చ అహం విద్యాలయం గచ్ఛామి పుస్తకం పఠామి చ నేను స్కూలుకి వెళ్తాను పుస్తకం చదువుతాను కూడా. త్వం కిం ఖాదసి త్వం కిం ఖాదసి అహం ఫలం ఖాదామి త్వం కిం ఖాదసి అహం ఫలం ఖాదామి నువ్వు ఏమి తింటున్నావు నేను పండు తింటున్నాను. బాలకౌ ఉద్యానే క్రీడతః బాలకౌ ఉద్యానే క్రీడతః బాలకౌ ఉద్యానే క్రీడతః 2 మంది బాలరు పార్కులో ఆడుతున్నారు. వయం గురుం నమామః వయం గురుం నమామః పాఠం పఠామః చ వయం గురుం నమామః పాఠం పఠామః చ మేము గురువుకు నమస్కరిస్తాము పాఠం చదువుతాము కూడా. ప్రశ్న ఉత్తరాణి ప్రశ్నలు మరియు సమాధానాలు. ఇప్పుడు ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం. ప్రశ్నః త్వం కిం కరోషి త్వం కిం కరోషి నువ్వు ఏమి చేస్తున్నావు ఉత్తరం అహం పుస్తకం పఠామి అహం పుస్తకం పఠామి నేను పుస్తకం చదువుతున్నాను. ప్రశ్నః యూయం కుత్ర గచ్చత యూయం కుత్ర గచ్చత మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఉత్తరం వయం విద్యాలయం గచ్ఛామః వయం విద్యాలయం గచ్ఛామః మేము స్కూలుకి వెళ్తున్నాము. మహత్వపూర్ణ ధాతవః ముఖ్యమైన ధాతువులు ఇంకా కొన్ని ముఖ్యమైన ధాతువులు గుర్తుంచుకోండి. ప్రథమ పురుష ఏకవచనం మాత్రమే. స్థా తిష్టతి నిలబడుతున్నాడు. ధావ్ ధావతి పరుగెత్తుతున్నాడు. క్రీడ్ క్రీడతి ఆడుతున్నాడు. నృత్ నృత్యతి నృత్యం చేస్తున్నాడు. గై గాయతి పాడుతున్నాడు. రచ్ రచయతి రచిస్తున్నాడు. రక్ష్ రక్షతి రక్షిస్తున్నాడు. పాల్ పాలయతి పాలిస్తున్నాడు. విశేష అభ్యాసః ప్రత్యేక ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ఈ వాక్యాలను సంస్కృతంలో చెప్పండి. నేను వెళ్తున్నాను. అహం గచ్ఛామి నువ్వు చదువుతున్నావు. త్వం పఠసి అతడు తింటున్నాడు. సహా ఖాదతి మేము చూస్తున్నాము. వయం పశ్యామః మీరు మాట్లాడుతున్నారు. యూయం వదత వారు నవ్వుతున్నారు. తే హసంతి బాగుంది మీరు చాలా బాగా నేర్చుకున్నారు. తే సర్వే
మిలిత్వా గాయంతి. తే సర్వే మిలిత్వా గాయంతి. తే సర్వే మిలిత్వా గాయంతి. వారందరూ కలిసి పాడుతున్నారు. యువాం కుత్ర గచ్చదః. యువాం కుత్ర గచ్చదః. మీరిద్దరూ ఎక్కడికి వెళ్తున్నారు? ప్రత్యయాలు గుర్తుంచుకోండి. ఏకవచనం అతడు, సి నువ్వు, మీ నేను. ద్వివచనం తాహ వారిద్దరూ, థహ మీరిద్దరూ, వహ మేమిద్దరం. బహువచనం అంతి వారు, థ మీరు, మా మేము. ఇవి గుర్తుంటే ఏ ధాతువైనా సులభం. ధాతురూపాల ప్రాముఖ్యత. ధాతురూపాలు క్రియాపదాల హృదయం. ప్రతి ధాతువు 9 రూపాలు కలిగి ఉంటుంది. 3 పురుషాలు గుణించు 3 వచనాలు సమానం 9 రూపాలు. ఇప్పుడు మీరు వర్తమాన కాలంలో మాట్లాడగలరు. అద్భుతమైన ప్రగతి. గృహకార్యం ఈరోజు ఇంటి పని చాలా చాలా ముఖ్యం. మొదట భూధాతువు పూర్తి పట్టిక 9 రూపాలు 10 సార్లు వ్రాయండి. రెండోది గమ్, పట్, లిక్ ధాతువుల పూర్తి పట్టికలు వ్రాయండి. మూడోది ప్రతి ధాతువుతో ఒక్కో వాక్యం వ్రాయండి. 9 రూపాలతో 9 వాక్యాలు. నాలుగోది ప్రత్యయాలను గుర్తుంచుకోండి. సి మీ, తహ తహ, వహ అంతి, థ మ. ఐదోది ఈ ధాతువుల పూర్తి పట్టికలు వ్రాయండి. ఖాద్, పా, దృష్, వద్, హెస్. ఆరోది రోజూ ఒక ధాతువు పూర్తి పట్టిక చెప్పండి. పునః మిలామః. చాలా చాలా బాగా నేర్చుకున్నారు పిల్లలు. ఈరోజు మనం లట్లకారం నేర్చుకున్నాం. వర్తమాన కాలం. ఇప్పుడు మీరు ఏ ధాతువైనా తీసుకుని దాని 9 రూపాలు చెప్పగలరు. ఇది చాలా గొప్ప సాధన. ధాతు రూపాలు శబ్ద రూపాల కంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. కాని మీరు బాగా అర్థం చేసుకున్నారు. రేపు మనం లోట్లకారం నేర్చుకుందాం. ఆజ్ఞార్థం, ఆదేశాలు, కోరికలు ఎలా చెప్పాలో. అది కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మళ్ళీ కలుద్దాం. నమః. యూయం మహాంతః ధాతుపాఠకాః సంతి. నమస్కారం. మీరందరూ గొప్ప ధాతు పఠన నిపుణులు.